హాయ్ అండి. అందరికీ నమస్కారం. మన దేశంలోని లక్షలాది మంది ఈపీఎస్ 95 పెన్షనర్ల జీతాలకు సంబంధించిన ఒక ముఖ్య అంశం గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ఉద్యోగ జీవితమంతా కష్టపడి పనిచేసి ప్రతి నెల ఈపీఎఫ్ మరియు ఈపీఎస్ పథకాలకు తమ వంతు చెల్లింపులు చేసిన పెన్షనర్లు ఇప్పుడు గౌరవప్రదమైన జీవితం గడపడానికి కనీస పెన్షన్ సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఈపీఎస్ 95 ఐఆర్ పెన్షన్‌ను కనీసం రూ. 4000కి పెంచాలని దేశవ్యాప్తంగా పెన్షనర్లు బలంగా డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం చాలామంది ఈపీఎస్ 95 పెన్షనర్లు నెలకి రూ. 1000 నుంచి రూ. 2000 మధ్య మాత్రమే పెన్షన్ పొందుతున్నారు. ఈ రోజు పెరిగిన ధరలు, వైద్య ఖర్చులు, విద్యుత్ బిల్లులు, ఇళ్ళ అద్దెలు, మందుల ఖర్చులు ఇలా చూస్తే ఈ మొత్తం ఒక వృద్ధుడి నెలవారీ అవసరాలకు కూడా సరిపోవడం లేదు. ముఖ్యంగా ప్రైవేటు రంగంలో పనిచేసి పదుల సంవత్సరాల సేవలందించిన ఉద్యోగులు ఇప్పుడు వృద్ధాప్యంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందుకే వారు కనీస జీవన భద్రత కోసం 4000 పెన్షన్ అవసరమని చెబుతున్నారు. పెన్షనర్ల అభిప్రాయం ఏంటంటే, ఇది కొత్తగా ప్రభుత్వం ఇవ్వాల్సిన దానం కాదు. ఉద్యోగ కాలంలో ఉద్యోగి, యజమాని కలిసి ఈపీఎస్ పథకానికి చేసిన చందాల ఫలితంగా వచ్చే హక్కు. ద్రవ్యోల్బణం పెరుగుతున్న పరిస్థితుల్లో పాత లెక్కల ప్రకారం ఉన్న పెన్షన్‌తో జీవించడం అసాధ్యమని వారు అంటున్నారు. అందుకే ఈపీఎస్ 95 జాతీయ సంఘాలు, పెన్షనర్ల సమాఖ్యలు కేంద్ర ప్రభుత్వాన్ని వెంటనే స్పందించాలని కోరుచున్నాయి. ఇప్పుడు ఒక ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం నిజంగానే 4000 పెన్షన్‌కి పెంచితే పెన్షనర్లకు కలిగే ప్రయోజనాలు ఏంటనేది. మొదటగా వృద్ధులకు కనీస ఆర్థిక భద్రత లభిస్తుంది. ప్రతి నెల మందులు కొనుక్కోవడానికి, వైద్య పరీక్షలు చేయించుకోవడానికి, చిన్న చిన్న కుటుంబ అవసరాలకు తీర్చుకోవడానికి కొంత ఊరట లభిస్తుంది. రెండవది కుటుంబ సభ్యులపై ఆధారపడే పరిస్థితి కొంత తగ్గుతుంది. చాలామంది వృద్ధులు తమ పిల్లలపై పూర్తిగా ఆధారపడాల్సి వస్తుంది. పెన్షన్ పెరిగితే వారికి ఆత్మగౌరవంతో జీవించే అవకాశం ఉంటుంది. అలాగే మరోవైపు ప్రభుత్వంపై పడే ఆర్థిక భారం గురించి కూడా మాట్లాడాలి. దేశవ్యాప్తంగా ఈపీఎస్ 95 పథకంలో లక్షల సంఖ్యలో పెన్షనర్లు ఉన్నారు. ప్రస్తుతం చాలామంది రూ. 1000 కనీస పెన్షన్ పొందుతున్నారని తీసుకుంటే, దాన్ని 4000కి పెంచాలంటే ఒక్కో పెన్షనర్‌కు అదనంగా సుమారు 3000 చెల్లించాల్సి ఉంటుంది. లబ్ధిదారుల సంఖ్యను బట్టి చూస్తే కేంద్ర ప్రభుత్వం మరియు ఈపీఎఫ్ఓపై సంవత్సరానికి వేల కోట్ల రూపాయలు అదనపు భారం పడే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇటీవల ఈపీఎస్ 95 ఐఆర్ పెన్షన్ అంశంపై సుప్రీంకోర్టు తీర్పులు, ఈపీఎఫ్ఓ మార్గదర్శకాలు, కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ చర్చలు జరుపుతున్న నేపథ్యంలో పెన్షనర్లలో మళ్లీ ఆశలు పెరిగాయి. వివిధ రాష్ట్రాల నుంచి ప్రతినిధి బృందాలు కేంద్ర ప్రభుత్వాన్ని కలుస్తూ తమ సమస్యలను వివరించాయి. కనీస పెన్షన్ పెంపు, వైద్య సదుపాయాలు, కుటుంబ పెన్షన్ పెరుగుదల వంటి అంశాలపై కూడా చర్చలు కొనసాగుతున్నాయి. దీనిపై త్వరలోనే ఒక శుభవార్త వస్తుందని ఆశిద్దాం.